బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువైపోతుంది. సంవత్సరానికి ఒకసారో, లేదంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారో, లేదంటే ఎవ్రీ క్వార్టర్కి ఒకసారో ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. అంటే మన ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి, రేపటి రోజు మనం ఏ విధంగా హెల్తీగా ఉండాలన్న దాని గురించి. అదేవిధంగా ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఏదైనా వెహికల్ కొంటే కూడా దాన్ని 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కూడా మనం రిపేర్లు చేయించుకుంటూ ఉంటాం కదా. అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి వీటి మీద, అంటే మన హెల్త్ మీద, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న వెహికల్స్ మీద. అదేవిధంగా మనం పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వెల్త్ క్రియేషన్ కోసం, అంటే రేపన్న రోజు మన భవిష్యత్తు బాగుండాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అంటూ మనం ఇవాళ నుంచి చేస్తున్న పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికే అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని, అంటే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనే దాన్ని ఏ విధంగా రివ్యూ చేసుకుంటూ ఉండాలంటారు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనము చాలాసార్లు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, రెగ్యులర్ ఫండ్స్ ఇలాంటి గురించి మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు ఏదో ఒక ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ₹1 ₹10 కలిసి వస్తుంది అనుకుంటారు కదా. అలా అనుకొని మీరు సంపాదించి ₹10 గురించి మాట్లాడతారు. కానీ ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళి ప్రాపర్గా మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకొని వాటి రివ్యూ, మోర్ ఇంపార్టెంట్ రివ్యూ చేసుకుంటూ మార్కెట్కి అనుగుణంగా మన పోర్ట్ఫోలియో వెళ్తూ ఉంటే దట్ క్రియేట్స్ ట్రెమండస్ వెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలా వెళ్ళడం వల్ల మీకు ఒక 0.5 to 1% ఎక్స్పెన్స్ రేషియో తగ్గడం, లాభం పొందడం కాదు, 3 to 4% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ అవుతుంది. సో ఒక 0.5% పోతే మీకు ఎన్నో కోట్లు పోతాయి అని చెప్పి ఒక వీడియో చేశారు కదా కొంతమంది, మనం మాట్లాడుకున్న దాని మీద. అలా 0.5 to 1% పోతే ₹1 పోవడం కాదు, ఒక 2 to 3% ఎక్స్ట్రా గెయిన్ అవుతే యూ విల్ గెట్ మచ్ మోర్ రిటర్న్స్ దాన్ దట్. ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా. గిరిబాబు గారు, ఇక్కడ ఒక విషయం నాకు అడగాలనిపిస్తుంది, దయచేసి ఆడియన్స్ ఇంటరప్ట్ చేస్తారని ఏమనుకోవద్దు. ఇప్పుడు హెల్త్ విషయానికి వస్తే, ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తే పరిగెట్టుకుంటూ డాక్టర్ కాడికి వెళ్ళిపోతాం. మనంతటా మనం ఇంజెక్షన్ వేసుకోము, మనంతటా మనం ఒక టాబ్లెట్ తీసేసుకోం కదా. కరెక్ట్. అదేవిధంగా వెహికల్కి రిపేర్ వస్తే వెంటనే పట్టుకెళ్ళేసి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంటాం. బట్ వెల్త్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఎందుకు చాలామంది ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఈ మధ్య? ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాంగ్ నోషన్ ఒకటి మార్కెట్లోకి వెళ్ళిపోయిందండి. ఏంటంటే మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆన్లైన్లో చేస్తే ఖర్చులు తక్కువ ఉంటాయి, మనం అడ్వైజర్ ద్వారా వెళ్తే వాళ్ళ ఫీజులు ఎక్కువ ఉంటాయని. అది ఫీజు ఇచ్చేది నార్మల్గా మనం ఒక డాక్టర్కి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎంతో కష్టపడి చదివి ఎక్స్పీరియన్స్ తోటి వచ్చి 5 minutesలో కన్సల్టేషన్, ఒక ₹1000 కన్సల్టేషన్ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే ఈ డాక్టర్ ఒక 5-10 minutes చూసేసి మొత్తం రాసేసాడు, 5-10 minutes చూసి రాసేసాడు. కానీ ఆ 5-10 minutes వెనక ఎంత ఎక్స్పీరియన్స్ దాగి ఉంది, ఎంత చదువుకొని కష్టపడి అర్థం చేసుకొని ఎన్నో కేసులు చూసి మనకు న్యాయం అవ్వడానికి ఒక అడ్వైస్ చేశారు. సేమ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎ లాట్. ఆ ఎక్స్పీరియన్స్ని డిగ్రేడ్ చేస్తూ చాలా వరకు కొన్ని మార్కెట్లో బాగా రాంగ్ ప్రాపగండా వెళ్ళిపోయింది. అంటే ఆన్లైన్లో చేస్తే మీకు ఖర్చులు తక్కువ, మీకు ఎక్స్పెన్స్ తక్కువ, ఒక 0.5% to 1% డిఫరెన్స్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే అడ్వైజర్ ద్వారా వెళ్తే మోసపోతారు, కోట్ల రూపాయలు నష్టపోతారు అట్లా కూడా చెప్పారు. ఆ నష్టం అనేది ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఈ ఎక్స్పెన్స్ రేషియో 1% అనేది 30 years తర్వాత మీకు అది ఇంత పెద్దగా చూపిస్తారు. 30 years తర్వాత, ఇంతకుముందు ఒక వీడియో గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 30 years తర్వాత 5,000 SIP 4 కోట్లు కనుక మీకు రిటర్న్స్ తక్కువ జనరేట్ చేస్తే, అదే మంచి అడ్వైస్ ద్వారా మీకు ఒక 2% ఎక్కువ జనరేట్ చేస్తే యూ విల్ గెట్ 8 crores మోర్. ఈ 4 కోట్లు అనేది మనకు 30 years తర్వాత పెడితే వచ్చేది. అదే 30 ఎందుకు 40 years తీసుకోండి, అది 10 కోట్లు పోతుంది. అంటే పీరియడ్ పెరిగిన కొద్దీ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా 1% కూడా అంత డిఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో అక్కడ ఆ డిఫరెన్స్ని జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకున్న ఆలోచనని పబ్లికేట్ చేసి వ్యూస్ సంపాదించుకోవాలి, సబ్స్క్రైబ్ పెంచుకోవాలి అనే ఒక ఆదుర్త తప్ప యాక్చువల్లీ అది నిజంగా ప్రజలకి హెల్ప్ అవుతుందా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు 30 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇండియాలో లాంగెస్ట్ SIP ఈజ్ నాట్ ఈవెన్ 5 years. మీరు చెక్ చేసుకోండి, ఏ SIP కూడా 5 years మించి లేదు. 97% ఆఫ్ SIPs విల్ గెట్ సీజ్డ్ ఆఫ్టర్ 5 years. ఓన్లీ 2 to 3%. 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ హు ఆర్ డూయింగ్ ఇన్ ట్రేడింగ్ ఆర్ లూజింగ్ మనీ. ఇది నా మాట కాదు, సెబీ చెప్తోంది. మనం వీడియో కూడా చేసాం దీని మీద. Zerodha CEO చెప్పాడు 97% ఆర్ లూజింగ్ మనీ. మరి ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ?
దీనివల్లనే. Right, right. సో ఈ ఒక అడ్వైస్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక రివ్యూ జరిగినప్పుడు డెఫినెట్లీ ఈ పోర్ట్ఫోలియో యాజ్ పర్ ద మార్కెట్ ఎలా వెళ్తోంది, మన పోర్ట్ఫోలియో వెళ్తోంది, ఇన్లైన్ వెళ్తున్నాయా లేదా ఫస్ట్ థింగ్. ఇలా చెక్ చేసుకుంటూ ఏదైతే మార్కెట్ ఇన్లైన్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తే స్మాల్ క్యాప్స్ అన్ని విపరీతంగా రోరింగ్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చాయి. 80-70% యాన్యువల్ రిటర్న్ జనరేట్ చేశాయి. విల్ ఇట్ హ్యాపెన్స్ నెక్స్ట్ 1 to 3 years? వెళ్ళదు కదా. కానీ మీరు చూడండి, డైరెక్ట్ చేసుకునే వాళ్ళంతా కూడా సింపుల్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటారు, స్మాల్ క్యాప్ పెరుగుతుంది పెట్టేసాయి. ఒక్కసారి కనుక స్మాల్ క్యాప్ క్రాష్ అవ్వడం జరిగితే వాళ్ళ ఎమోషన్స్ ఎంతవరకు కంట్రోల్ అవ్వగలవు ఆ ఫాల్ని చూసి? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకొని మార్కెట్తో ట్రావెల్ చేయగలనా లేదా అనేది ఇంపార్టెంట్. అలా ట్రావెల్ చేయలేకపోతే రాదర్ యు ఆర్ మేకింగ్ మనీ, యు ఆర్ లూజింగ్ మనీ యాక్చువల్లీ. ఇప్పుడు మన ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం 5,000 ఎస్ఐపి చేస్తే 30 ఏళ్లకు 4 కోట్ల డిఫరెన్స్ వస్తుందని చెప్పారు కదా. అంటే అది 30 ఏళ్ల తర్వాత 4 కోట్లు, 20 ఏళ్ళు తీసుకోండి అంత డిఫరెన్స్ ఉండదు. 20 ఏళ్ళు తీసుకుంటే ఆ 4 కోట్లు కాస్త 30 లక్షలకు పడిపోతుంది. అదే మీరు 10 ఏళ్ళు తీసుకోండి, 10 ఏళ్లలో మనము 5,000 ద్వారా 60,000 సంవత్సరానికి, 10 ఏళ్లలో మనం పెట్టేది 6 లక్షలు. అది పెరిగి 1% డిఫరెన్స్తో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఇది కాంపౌండింగ్ లోనే ఆ 4 కోట్లు. రైట్. మనం ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ పోర్ట్ఫోలియో రివ్యూకి వచ్చేద్దాం. అర్థమైంది కదా. సో కనుక అది లాంగ్ రన్ లో, వెరీ వెరీ లాంగ్ రన్ లో జరిగే డిఫరెన్స్ అంతూ ఉంటే అది మనము ముందు నుంచి రివ్యూ చేసుకుంటూ వెళ్తే, మీరు అన్నట్టుగా రివ్యూ చేసుకుంటే డాక్టర్ దగ్గరికి ఎలాగైతే హెల్త్ చెకప్ చేసుకుంటామో ఇలాగ రివ్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియోని బెటర్మెంట్ చేసుకుంటూ ఎవ్రీ 2 yearsకి 3 yearsకి లేదా యాన్యువల్ గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ వెరీ వెరీ గుడ్ మనీ. ఇది ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా మనం రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ ఏ కేటగిరీలో ఉంది, డెట్లో ఎంత ఉంది, గోల్డ్లో ఎంత ఉంది, లేకపోతే ఈక్విటీలో ఎంత ఉంది, ఈక్విటీలో డిఫరెంట్ కేటగిరీస్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని దీన్ని మార్కెట్తో కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మార్కెట్ ఎంత పర్ఫామ్ చేసింది, లేదా మనం పెట్టినప్పటి నుంచి మార్కెట్ ఎంత పర్ఫామ్ చేసింది, మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఏదైనా ఒక ఫండ్స్ తగ్గే ఛాన్స్ ఉందా లేదా పడిపోయే ఛాన్స్ ఉందా, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది. మీరు గమనించండి, మార్కెట్ ఎప్పుడు కూడా సైక్లికల్గా మూవ్ అవుతుంటుంది. ఒక 25 years తీసుకుంటే చాలా సెక్టార్స్ మార్కెట్ని ముందు నడిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఐటీ సెక్టార్ విపరీతమైన డౌన్లో ఉంది. ఐటీ సెక్టార్ కోవిడ్ టైంలో విపరీతమైన ర్యాలీలో ఉంది. సేమ్ ఫార్మా, కోవిడ్ టైంలో ఫార్మా, ఐటీ ముందుండి జెండా పట్టుకుని నడిపించాయి. ఇప్పుడు చూస్తే ఫార్మా సోసోగా ఉంది, ఐటీ అయితే డైలీ డిగ్రేడ్ ఇంక్లూడింగ్ టుడే ఆల్సో తగ్గిపోతుంది. సో చాలామంది మీరు కోవిడ్ టైంలో డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అందులో పెట్టి చేతులు కాల్చుకొని ఇప్పుడు బయటకు వచ్చేసి స్మాల్ క్యాప్ ఎంటర్ అవుతున్నారు. అంటే గమనించండి, అక్కడ ఐటీ ఫుల్ హైలో ఎంటర్ అయ్యారు, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. ఐటీ డౌన్, ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫుల్ హైలో ఉంది, ఎంటర్ అవుతున్నారు అని ఒకటే ఎగ్జాంపుల్, ఇండియాలో నడుస్తున్న 19,000 కోట్ల సిప్లో 50% ఈస్ కమింగ్ ఇన్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్. డేటా ఫ్రమ్ సెబీ. ఇంత ఎంటర్ అవుతున్నారంటే అందరూ హైలో ఎంటర్ అవుతున్నారు కదా. మొత్తం టోటల్గా ఆల్ ఎక్స్ ఇన్ 1 బాస్కెట్లో పెట్టేస్తున్నారు. 100% పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ అని నింపేస్తున్నారు. ఒక్కసారి స్మాల్ క్యాప్ కనుక క్రాష్ అవ్వడం జరిగితే ఇంకా దాన్ని పట్టుకోవడానికి కూర్చుపోతే అంటారు. సో దాన్ని ఆ ఫాల్ని మనం తట్టుకోగలమా అంటే వెరీ వెరీ డిఫికల్ట్. కనుక అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. డెఫినెట్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ప్రిపేరింగ్ ఏ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనము మన పోర్ట్ఫోలియోలో ఏవేవి ఉన్నాయో చూసుకున్నాం కదా, ఈక్విటీ, గోల్డ్, డెట్ ఎంతనే చూసుకున్నాం, రియల్ ఎస్టేట్లో ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? దీన్ని మన ఏజ్ ప్రకారంగా బ్యాలెన్స్ చేయాలి. సపోజ్ మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 50 years 55 years వెళ్ళినప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గించుకోవాలి, లిక్విడిటీ పెంచుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉంటే దానిలోంచి మెల్లగా బయటకు రావడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది అది తరతరాలుగా మన నుంచి మన పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన రిటైర్మెంట్ ప్లానింగ్కి రియల్ ఎస్టేట్ పనికొస్తుందా లేదా, అది సంపద మాత్రమే, నాకు ఇన్కమ్ వస్తుందా లేదా అని ఆలోచించుకొని, ఒకవేళ నాకు గనక ఇది ఇక్కడ నుంచి ఇన్కమ్ లేదు అంటే దాన్ని తగ్గించుకోవాలి. అంటే లిక్విడిటీ ఇంపార్టెంట్, లిక్విడిటీ పెంచుకోవాలి, రిస్క్ తగ్గించుకోవాలి. తర్వాత ఎనీ టైం మన పోర్ట్ఫోలియో డిస్పోజబుల్ రేంజ్లో ఉండాలి. నాకు ఎప్పుడైనా అవసరం అయితే 3 working days 2 working days డబ్బులు రాగలగాలి. ఇవన్నీ కూడా మన ఏజ్ ప్రకారంగా చూసుకొని చేయాలి. ఇది మనం చేయగలమా ఇండివిజువల్గా? లేదు. వీ నీడ్ టు కన్సల్ట్ ఎ ఫైనాన్షియల్ డాక్టర్. సో అలా చేసుకుంటుండాలి. దిస్ ఇస్ సెకండ్ స్టెప్ ఆఫ్ బ్యాలెన్సింగ్. చేస్తూ మూడో స్టెప్ ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనకు మార్కెట్లో ఇన్లైన్ ప్రకారంగా ఇప్పుడు కంటిన్యూ పెరిగింది. నెక్స్ట్ 6 monthsలో ఏమవబోతోంది? గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత ఏం జరగబోతోంది? నెక్స్ట్ యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. యూఎస్లో ఈసారి రిసెషన్ గట్టిగా వస్తుంది అంటున్నారు. అప్పుడు మనం మన పోర్ట్ఫోలియో తట్టుకుంటుందా లేదా, ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. అలా చేసుకొని మన పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా మార్కెట్తో ఇన్లైన్ వెళ్తూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు మీకు చాలా ఆన్లైన్ యాప్స్ కూడా ఉన్నాయి.
మీకు మీ పోర్ట్ఫోలియో వెల్త్ చెకప్ చేస్తాము అని చెప్పేసి మీ పాన్ కార్డు మీ పోర్ట్ఫోలియో అప్లోడ్ చేయండి, ఫిన్టెక్ యాప్స్ చెప్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని క్వశ్చన్ అడుగుతుంటారు, క్వశ్చనర్. అది ఎలా ఉంటుంది, హౌ మచ్ రిస్క్ యూ కెన్ టేక్, సో వాట్ ఈస్ యువర్ ఏజ్ ఫ్యాక్టర్, ఇలా కొన్ని బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ తీసుకొని రివ్యూ చేస్తారు. అయితే ఈ క్వశ్చన్స్లో ఎప్పుడైనా మీరు రిస్క్ తీసుకుంటారంటే మీరు చెప్తారా, నేను ఫుల్ రిస్క్ తీసుకుంటాను, నేను 100% ఇలా వెళ్తానని చెప్పగలుగుతారా? చెప్పలేం కదా. ఈ రిస్క్ అనేది ఇట్స్ ఇంటెలెక్చువల్ ఫ్యాక్టర్, అది మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్ కాదు. ఆ రిస్క్ అనేది మీకు వేరే, నాకు వేరే, అందరికి వేరు వేరు ఉంటుంది. దీన్ని ఒక హ్యూమన్ బీయింగ్ ఓన్లీ అర్థం చేసుకోగలుగుతారు, మనుషులు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. రిస్క్ అనేది మీరు ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఎలా ఆలోచిస్తున్నాను, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని చెప్పేస్తూ ఉంటారు. అది నిజంగా ఎంతవరకు మనకు ఆ రిస్క్ అనేది మనకు అర్థమవుతోంది, ఆ రిస్క్ అనేది ఏంటి అనేది ఒక మెషిన్ కంటే మనిషి బాగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు అర్థం చేసుకొని మీ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే మీకు ఫిన్టెక్ యాప్స్ కనుక చూసి మీరు కనుక మీ వెల్త్ చెకప్ చేయగలిగితే చాలా వరకు అవేం చెప్తుంది, సెక్టార్ ఫండ్ పెట్టొద్దు, తీసేసేయండి అని చెప్తూ ఉంటుంది. మీ దాంట్లో డెట్ ఎక్స్పోజర్ లేదు యాడ్ చేయమంటుంది, తర్వాత మీ దాంట్లో గోల్డ్ ఎక్స్పోజర్ లేదు పెట్టమంటుంది. సో అది సింపుల్గా రూల్స్ ఫాలో అవుతుంది. ఈ రూల్స్ అందరికీ ఒకరికి అప్లికబుల్ అవుతాయా? అవ్వవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డయాబెటిక్ తీసుకోండి, ఆల్రెడీ మీరు అండర్ మెడికేషన్ ఉండి మీకు కనుక 6.5-7% కనుక 7 పాయింట్స్ కనుక H1B1C ఉంటే అది కరెక్ట్ ఉన్నట్టే, పర్వాలేదు. ఐడియల్గా నాకు 6 లోపలే ఉండాలంటే పాసిబులే కాకపోవచ్చు. అది మీ ఏజ్ ఆల్రెడీ 55-60 వచ్చింది, అండర్ మెడికేషన్ ఉంది, మీరు HbA1c కనుక 7, ఎందుకంటే మా ఫాదర్కి చూసాం మొన్న మేము, 7 above 7.1 ఉంటే ఇట్స్ ఓకే, హెల్దీ, అసలు ప్రాబ్లమే లేదని చెప్పాడు డాక్టర్. కానీ నేను లేదు, ఐడియల్గా అయితే అది 6 లోపలే ఉంటేనే కదా అండర్ డయాబెటిక్ అంటే, అది 50-60 ఇయర్స్ ఏజ్ వ్యక్తికి సరిపోతుంది, కరెక్ట్ కాదు. కనుక కొంతమందికి ఏ లెవెల్స్ సూటబుల్, ఏ లెవెల్స్కి డిజైరబుల్ ఓకే ఉండొచ్చు అనేది వ్యక్తి బట్టి మారిపోతుంటుంది. కనుక మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్, మీ రిస్క్ అపెటైట్ వేరే వాళ్ళతో కంపేర్ చేయలేము. మెషిన్ కెనాట్ అండర్స్టాండ్ దట్. మెషిన్ సింపుల్గా రూల్స్ ఫాలో అయిపోతుంది. ఆ రూల్స్ మనకు అప్లికబుల్ కావు. ఇప్పుడు సినిమాలో మహేష్ బాబు ఒక డ్రెస్ వేసుకున్నాడు, సూపర్ ఉంది, నేను కుట్టించేసుకుని సరిపోతుంది నాకు? అది నా కాంప్లెక్షన్ వేరు, నా హైట్ వేరు, అది మహేష్ బాబు సూటబుల్ అవుతుంది, నేను వేసుకుంటే నాకు సూటబుల్ కాదు. కనుక నాకు గుడ్ లుకింగ్ సూటబుల్ డ్రెస్ వేసుకోవాలి, అంతేగాని బెస్ట్ డ్రెస్ వేసుకోవాలి, మహేష్ బాబు వేసుకున్నది బెస్ట్ ఉందని ఎప్పుడు మనం బెస్ట్ కోసం పరిగెత్తొద్దు. ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ సూటబుల్, లుక్ ఎట్ వాట్ సూట్స్ ఫర్ యూ, వాట్ ఫిట్ ఫర్ యూ. ఆ ఫిట్ అనేది మనం అర్థం చేసుకొని చేయాలి. కాబట్టి ఈరోజు ఇండియాలో మనకు బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్లో 200 లక్షల కోట్లు ఎఫ్డీస్ ఉన్నాయి. అదే మ్యూచువల్ ఫండ్ బాగా ఇస్తేనే అందరికీ తెలుసు ఆ విషయం, మరి ఎందుకు పెట్టట్లేదు అందరు ఇక్కడ? ఆ రిస్క్ అనేది వాళ్ళు అర్థం చేసుకునే పరిధి అంతే. అలాగే రియల్ ఎస్టేట్ బాగా మంచిగా లాంగ్ టర్మ్లో ఇస్తుంటుంది, అందరూ పెట్టి అక్కడ చేతులు కాల్చుకోవచ్చు కదా, చేతులు కాల్చుకోలేకుండా కొంతమంది ఇక్కడ చేస్తుంటారు. అంటే రియల్ ఎస్టేట్ పాజిటివ్ మాట్లాడతారు, నెగిటివ్ మాట్లాడతారు. అట్లా ప్రతి ప్రోడక్ట్కి దాని యొక్క రిస్క్ అసైన్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు అసలు మ్యూచువల్ ఫండ్ నథింగ్, అసలు వేస్ట్, అవసరమే లేదు, అది 12-15 ఇస్తాయి, నేను మార్కెట్లో పెట్టి ఇంత సంపాదిస్తున్నా అంటారు. నిజంగా వాళ్ళ నెంబర్స్ చూస్తే కనుక ప్యాథటిక్ ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తిని చూసి మనము నక్క చూసి, అది పులిని చూసి నక్క మాత్రం పెట్టుకున్నట్టుగా మనం అది ఫాలో అవ్వకూడదు. ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి షూ సైజ్ వాళ్ళదే. అట్లా చూసుకుంటూ రివ్యూ చేసుకుంటూ మనము ఒక మన హెల్త్ చెకప్ లాగా వెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఆ చేయండి, హ్యాపీగా మీరు వెల్దీగా హెల్దీగా 100 ఏళ్ళు జీవించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.